భరద్వాజ గారు ఈరోజు 22 ప్రశాంత్ నీళ్ళు సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు అనేది ఒక వార్త. మన వీడియో చూసాం, ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నా అని చెప్పేసి వాళ్ళు వీడియో సర్క్యులేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ పైన ఉన్నటువంటి క్రేజు ఎన్టీఆర్ జాయిన్ అయిపోయాడు అనే వార్త అభిమానులకి అంటే ఎలా ఉండబోతోంది సినిమా, ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రశాంత్ నీళ్ళు సినిమాలన్నీ చూసాం మనం. అవునవును, ఆ జానర్లోనే ఉంటుందా ఈ సినిమా అనేది కూడా ఒక ఇది ఉంది, కానీ అలా ఉండే అవకాశం లేదు. యాక్షన్ అయితే మస్ట్లేండి, ప్రశాంత్ నీల్ యాక్షన్ ఉంటుంది. అంటే క్యారెక్టర్ నేపథ్యం ఆయన ఆల్రెడీ ఫస్ట్ లుక్ అని ఒకటి రిలీజ్ చేశాడు చాలా కాలం క్రితం. ఎప్పుడు అవును, దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అంటే ప్రతి సినిమాలో కూడా ఆయన హీరోని డీగ్లామర్గానే తీసుకెళ్తున్నాడు. ఈ క్యారెక్టర్ అలా ఉండకపోవచ్చు అని ఎన్టీఆర్ న్యూ లుక్ నుంచి ఒక స్పెక్యులేషన్. అంటే తను ఈ మధ్యకాలంలో దేవర ప్రమోషన్ కోసం జర్మనీ వెళ్ళినప్పుడు దిగినటువంటి ఫోటోలు అవన్నీ చూసాం మనం. అవి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు కళ్యాణ్ రామ్ సినిమాకి. అవును, చేసినప్పుడు కూడా తను చాలా స్లిమ్గా ఉన్నాడు. ఈ స్లిమ్నెస్ వెనకాల ఏమిటి ఉంది అని చెప్పి కళ్యాణ్ రామ్ని అడిగారు. ఆయన దాటేసే ప్రయత్నం చేశాడు, కానీ ప్రశాంత్ నీల్ సినిమాలో న్యూ లుక్తో కనిపించబోతున్నాడు అనేది అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఆయన గెటప్ని ఆ న్యూ లుక్ని చూస్తే ఆయన మొదట రిలీజ్ చేసినటువంటి ఫోటో పద్ధతిలో సినిమా ఉండకపోవచ్చు అనే హోప్ వచ్చింది ఆడియన్స్కి. అంటే డెఫినెట్గా కొంచెం గ్లామర్గానే కనిపించబోతోంది క్యారెక్టరు. రొటీన్కి భిన్నమైనటువంటి ఏరియాలోనే మొదలు పెడుతున్నాడు ఆయన ఈ సినిమా. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినటువంటి సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అందులో హీరో చాలా రగ్గడ్గా కొంచెం మసితో ఉండటం అనేది కనిపించింది మనకి రెండు సినిమాల్లోనూ. ఇక్కడ కొంచెం చిన్న మార్పు ఏదో కనిపించబోతోంది ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి. అతను కొంత గ్లామర్ ఏరియాలో కనిపించబోతున్నాడు. పూర్తిగా ఏదో గనుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరగటం లేదు. అదే కోల్కతా బ్యాక్ డ్రాప్ ఏదో చెప్తున్నారు, ఇంత మనం మాట్లాడుకున్నాం. అవును, బ్యాక్ డ్రాప్ ఏదో చెప్తున్నారు, కాకపోతే ఏం చేసినా కానీ ఇద్దరు మాస్ ఎలిమెంట్స్ అండర్ వరల్డ్ నేపథ్యంలోనే నడుస్తుంది. యమహా నగరి అన్నాడు ఆయన, వేటూరు సుందరామూర్తి గారు దాన్ని, కలకత్తా నగర్ని. అంటే కలకత్తా అనేది భారతదేశానికి సంబంధించి అండర్ వరల్డ్కి ప్రారంభమైనటువంటి నగరంగా మనం చెప్పుకుంటాం. డ్రాగన్ ఏదో టైటిల్ అంటున్నారు, డ్రాగన్ అంటున్నారు. అండర్ వరల్డ్ స్టోరీ కాబట్టి ఇది గనుల వ్యవహారం లేదు కాబట్టి ఒక న్యూ లుక్తోనూ గ్లామర్గానే కనిపిస్తాడు ఎన్టీఆర్. మనకి ఇప్పటి వరకు చూసినటువంటి ప్రశాంత్ నీల్ హీరోలకి భిన్నమైనటువంటి హీరోగా కనిపిస్తాడు. చూద్దాం మరి ఈరోజు ఒక భిన్నమైనటువంటి నేపథ్యంలో సినిమా బయటకు రాబోతోంది. అందుకని ఒక క్యూరియాసిటీ జనాలకి ఆ సినిమాకు సంబంధించి. ఈరోజే జాయిన్ అయ్యాడు కాబట్టి కొంత షూటింగ్ జరుగుతుండగా ఏదైనా వర్కింగ్ స్కిల్స్ బయటకు వస్తాయేమో చూడాలి. చూస్తున్నారు, వస్తే కొంత పర్లేదు అనుకుంటారు. మొదట షూటింగ్ మొదలుపెట్టిన రోజు వీడియో వదిలేరు వాళ్ళే బయటికి. అవును, జూనియర్ ఆర్టిస్టులతో ఉన్న వీడియో. అవును. అయితే దీనికంటే ముందు జనాలను కలిచివేస్తున్న అంశం ఏంటంటే మొదట రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ అన్నారు దాన్ని, ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో ప్రశాంత్ నీల్ హీరో లాగానే ఉన్నాడు అతను. చూద్దాం, కానీ ఇప్పుడు అలా ఉండేటట్టు కనపట్లేదు. చూద్దాం. దీని తర్వాత మళ్ళీ దేవరా 2 అంటున్నారు. అవును, దేవరా 2 మీద ఒక క్యూరియాసిటీ ఈ జర్మనీలో సినిమా వేసిన తర్వాత మొదలైంది. అది కూడా ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది, దీనికి కూడా పార్ట్ 2 ఉంటుంది. అంటే నెమ్మదిగా ఫ్రాంచైజీ మూవీస్ 3 చేస్తే ఇది నడుస్తూ ఉంటుంది జీవితాంతం. అలా ప్రతి హీరోకి ఒక సిరీస్ రన్ అవుతోంది వెనకాల. పుష్ప అల్లు అర్జున్కి, అలాగే ప్రభాస్కి 2-3 సిరీసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్కి ఇది 2వ సిరీస్ అవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా ఈరోజు ప్రారంభమైంది కాబట్టి చూద్దాం. రిలీజ్ తర్వాత అదే ఈరోజు అయిపోయిన తర్వాత ఏమన్నా స్టిల్ వదులుతారో బయటికి ఈరోజు రేపట్లో అనేది చూడాలి.